హలో ఫ్రెండ్స్, నా పేరు లీలా ప్రసాద్. మీరు చూస్తున్నారు ది టెక్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ర్యామ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు ర్యామ్ అంటే ఏంటి? సాధారణంగా మనం పీసీని బిల్డ్ చేస్తున్నప్పుడు, లేదంటే ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేస్తున్నప్పుడు మనం ర్యామ్ అనే పదాన్ని అయితే వింటూ ఉంటాం కదా! అసలు ఈ ర్యామ్ అంటే ఏంటి అనేది అయితే మనం సింపుల్ టర్మ్స్‌లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో, మీకు ర్యామ్ అనేది ఏంటో తెలియాలంటే గనక మన రెగ్యులర్ బేసిస్‌లో మనం మాట్లాడుకుంటే గనక మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో, మనకి మన రోడ్ల మీద గాని, హైవేల మీద గాని ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్‌నయితే చూస్తుంటాం కదా! దాన్ని మనం లారీ అయితే అంటూ ఉంటాం. సో, ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ ఏదైతే ఉందో, సో, దీన్ని మనం ర్యామ్‌కయితే పరిగణించవచ్చు. సో, మన ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ ఏదైతే ఉంటుంది కదా! అది ఏ అనే ప్లేస్ నుంచి బి అనే ప్లేస్‌కి ఆ లారీలోని గూడ్స్‌నయితే సర్వీస్ చేస్తుంది కదా! ట్రాన్స్‌పోర్ట్ చేస్తూ ఉంటుంది కదా! సేమ్ అలాగే ర్యామ్ గూడా మనకి ఏ అనే ప్లేస్ నుంచి బి అనే ప్లేస్‌కి డేటానైతే ట్రాన్స్‌ఫర్ అయితే చేస్తూ ఉంటుంది. అసలు ర్యామ్ ఎలా పనిచేస్తుందనేది తర్వాతైతే మాట్లాడుకుందాం. ముందు ర్యామ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో, ర్యామ్ అంటే ఒక ట్రాన్స్‌పోర్ట్ వెహికల్. సో, ఈ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్‌లోని మనకి ఒక 3 సెక్టార్స్ అయితే ఉంటాయి. సో, వీటినైతే మనం ర్యామ్‌ని పర్చేస్ చేసేటప్పుడు గమనించాలి. సో, దాంట్లో ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి ర్యామ్ యొక్క వెర్షన్. సాధారణంగా మనకి వెహికల్‌కి లేటెస్ట్ వెర్షనా, ఇది ఓల్డ్ వెర్షనా అని చెప్పి ఎలా అయితే ఉంటుందో, ర్యామ్‌లో గూడా మనకి వెర్షన్స్ అయితే ఉంటాయి. వాటిని మనం డీడీఆర్, డీడీఆర్2, డీడీఆర్3, డీడీఆర్4 అండ్ లేటెస్ట్‌గా వచ్చింది డీడీఆర్5. సో, ఏవైతే ఈ డీడీఆర్2, డీడీఆర్3, డీడీఆర్4, డీడీఆర్5 ఉన్నాయి కదా! వీటిని వెర్షన్స్ అంటాం. సో, వెహికల్‌లో ఎలా అయితే వెర్షన్స్ ఉంటాయో, అలాగే ర్యామ్‌లో గూడా మనకి వెర్షన్స్ అయితే ఉంటాయి. అండ్ సెకండ్ వన్ చూసుకుంటే మనకి వెహికల్ యొక్క కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ ఏదైతే ఉంటుంది కదా! అలాగే మనకి ర్యామ్‌లో గూడా కెపాసిటీ అయితే ఉంటుంది. సో, అదొక మనం దాని పేరులోనే ఉంది రాండమ్ యాక్సెస్ మెమరీ. సో, మెమరీ అంటే దానికి స్టోరేజ్ అయితే మనకి ఖచ్చితంగా ఉండాలి. సో, స్టోర్ అయితే మనకి డేటా అయితే స్టోర్ చేసుకోవాలి కాబట్టి, దీంట్లో మనకి సెకండ్ వన్ చూసుకుంటే గనుక కెపాసిటీ. సో, దీని యొక్క కెపాసిటీ ఎంత? సో, మనం జనరల్‌గా సెర్చ్ చేస్తే గనుక మనకి 2 జీబీ ర్యామ్, 4 జీబీ ర్యామ్, 8 జీబీ ఆఫ్ ర్యామ్, 16 జీబీ ఆఫ్ ర్యామ్ అంటుంటాం కదా! ఈ జీబీ అంటే ఏంటి? గిగాబైట్. అంటే దీంట్లో మనకి 16 జీబీ ఆఫ్ గిగాబైట్ డేటానైతే స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే గనుక 8 జీబీ ఆఫ్ గిగాబైట్, 8 గిగాబైట్ ఆఫ్ స్టోరేజ్‌నైతే మనం దీంట్లో డేటానైతే స్టోర్ చేసుకోవచ్చు అని తెలిపేదే కెపాసిటీ. అండ్ థర్డ్ వన్ చూసుకుంటే వెహికల్ యొక్క స్పీడ్‌ని ఎలాగైతే కొలుస్తామో ర్యామ్‌లో కూడా స్పీడ్‌ని కొలుస్తాం. దీంట్లో మనకు ఫ్రీక్వెన్సీని వాడతాం. సో, 3200 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటాం. లేదంటే గనుక మనకి 4800 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ లేదా 2666 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా! సో, ఇదేంటి అంటే వెహికల్ యొక్క స్పీడ్. సో, వెహికల్ ఒక సెకండ్‌కి ఎంత వేగంగా వెళ్తుంది అనేది ఎలాగైతే సూచిస్తుందో, అలాగే మనకి మన ర్యామ్‌లో గూడా డేటాని ఏ టు బి ఎంత ఫాస్ట్‌గా ట్రాన్స్‌ఫర్ చేస్తుంది అనేదైతే మనకి సూచిస్తుంది. సో, ర్యామ్ అంటే వెహికల్, డీడీఆర్3, డీడీఆర్4, డీడీఆర్5 అంటే వెహికల్ యొక్క వెర్షను. ఓకే. అండ్ 16 జీబీ, 8 జీబీ అంటే వెహికల్‌లో ఎంత కెపాసిటీ ఉంది అంటే అది మనకి డేటాని ఎంత ట్రాన్స్‌ఫర్ చేయగలదు. డ మనకి ఏ టు బి ట్రాన్స్‌ఫర్ చేయాలి కదా! డేటాని. సో, డేటా చేయాలంటే గనుక ఇది ఎంత డేటాని ట్రాన్స్‌ఫర్ చేయగలదు అనేది మనకి కెపాసిటీ చూపిస్తుంది. అండ్ తర్వాత థింగ్ చూసుకుంటే మనకి దీని యొక్క స్పీడ్ అంటే ఈ వెహికల్ అనేది ఫ్రమ్ ఏ టు బి ఎంత ఫాస్ట్‌గా వెళ్ళగలదు. సో, మనం ఒక ర్యామ్‌ని కొనేటప్పుడు మనం ర్యామ్ యొక్క వెర్షన్‌ని చెక్ చేసుకోవాలి. దాని యొక్క స్టోరేజ్‌ని చెక్ చేసుకోవాలి. అలాగే దాని యొక్క స్పీడ్‌ని చెక్ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా మీరు ఒక విషయాన్నయితే గుర్తుపెట్టుకోండి. ర్యామ్ యొక్క వెర్షన్ కానీ, కెపాసిటీ గాని, అలాగే దాని యొక్క ఫ్రీక్వెన్సీ గాని ఎంత ఎక్కువుంటే ర్యామ్ అనేది అంత ఫాస్ట్‌గా వెళ్ళడానికి గాని, లేదా అంత ఎక్కువ డేటాని తీసుకువెళ్ళడానికి గాని, లేదా అది లేటెస్ట్ వెర్షన్ అయ్యుంటే గనుక ఎక్కువ ఫీచర్స్ దాంట్లో ఉండే అవకాశాలైతే మనకి ర్యామ్‌లో చూడటం అయితే జరుగుతుంది. సో, ఒకవేళ మీరు ర్యామ్ అంటే ఏంటి తెలుసుకున్నారు గదా! సో, నెక్స్ట్ వీడియోలో మనం ర్యామ్ ఏ విధంగా వర్క్ చేస్తుంది? అసలు ర్యామ్ అనేది మన పీసీలో వర్క్ చేస్తుంది కదా! మన ల్యాప్‌టాప్‌లో గాని, పీసీలో గాని. అది ఏ విధంగా వర్క్ చేస్తుంది? డేటా అనేది ఏ విధంగా ట్రాన్స్‌ఫర్ అవుతుంది? సో, ప్రతి ఒక్క ఇన్ డీటెయిల్ గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో, ఈ వీడియో మీకు నచ్చిందైతే అనుకున్నాను. నచ్చితే గనక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 500 సబ్స్క్రైబర్స్‌కి మనం ఒక 100 సబ్స్క్రైబర్స్ దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. సో, ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నేను మీకు మరో వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బై.